Hi, good morning everyone. Today our topic is work power energy. Initially, we focus on work. So, whenever we open a book, we have many formulas for work done. So, it is very hard to remember and it is very hard to focus. So, to understand the work concept very easily, so we have a following beautiful flowchart. By using this, we can easily estimate. So we have the work done. So we are classifying the work done into some several groups. So let us see. Suppose if a constant force doing some work done, we will use the formula W equivalent to F bar dot S bar. If a variable force is there, if it performs some work done, we will use dW equal to F bar dot dr bar. It is applicably measured for variable forces and also for vectors. Suppose whenever we are having variable forces F and we have some limits, we will use the integration W equivalent integral F bar dot dr bar. So whenever we having graph questions, graph related questions within the limits force and displacement, we use the work done as area under the curve. So whenever we have no idea about the force is not given, only we have the parameters of initial velocity and final velocity, we use work done that equivalent to change in kinetic energy that equivalent to half m into v square minus u square. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ మనకు వర్క్ డన్కి నెంబర్ ఆఫ్ ఫార్ములాస్ ఉంటాయి. ఎప్పుడు ఏ ఫార్ములా వాడాలి అనేది అసలు అర్థం కాదు. అలాంటప్పుడు ఏం చేస్తామంటే అన్ని ఫార్ములాస్ గుర్తుంచుకునే కన్నా సో దాన్ని ఒక బ్యూటిఫుల్ షార్ట్ కట్స్తో మనం ఇప్పుడు చూద్దాం. మనం యూజ్ చేసేది కాన్స్టెంట్ ఫోర్స్ అయితే లైక్ గ్రావిటేషనల్ ఫోర్స్, నార్మల్ ఫోర్స్, టెన్షన్, అవి అన్నీ కాన్స్టెంట్గా ఉన్నట్లయితే ఆ కాన్స్టెంట్ ఫోర్స్ చేసినటువంటి వర్క్ డన్ని మనం డబ్ల్యూ ఈక్వలెంట్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్తో చూస్తాం. అంటే ఫస్ట్ ప్రాబ్లమ్ చదవగానే ఫస్ట్ అది కాన్స్టెంట్ ఫోర్సా వేరియబుల్ ఫోర్సా అనేది మనం ఆలోచించుకోగలగాలి. అప్పుడు మనం ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయవచ్చు. కాన్స్టెంట్ ఫోర్స్ అయితే డబ్ల్యూ ఈక్వలెంట్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ చేస్తాం. ఒకవేళ వేరియబుల్ ఫోర్స్ దట్టు రిలేటెడ్ టు వెక్టర్స్ అయితే డిడబ్ల్యూ ఈక్వల్ టు ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్ ఆలోచించవచ్చు. సపోజ్ అది వేరియబుల్ ఫోర్స్ అయితే డబ్ల్యూ ఈక్వలెంట్ ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఆర్ బార్తో మనం చేయవచ్చు. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ గ్రాఫ్ ఫర్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, ఎఫ్ఎస్ గ్రాఫ్ ఏదైనా ఇచ్చి వర్క్ డన్ ఫైండ్ అవుట్ చేయమంటే అప్పుడు మనం ఏరియా అండర్ ది కర్వ్ మనం చూసుకోవచ్చు. సపోజ్ ఒకవేళ క్వశ్చన్లో మనకు అసలు ఫోర్స్ గురించి ఏమి చెప్పకుండా ఓన్లీ వెలాసిటీకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఉంటాయి, ఓన్లీ వెలాసిటీ, ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ లాగా ఉంటే అప్పుడు మనము వర్క్ డన్ ఈక్వలెంట్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా మనము చేయవచ్చు. ఇప్పుడు మనకున్న అన్ని అప్లికేషన్స్ని నేను ఈ ఫ్లో చార్ట్ బేసిస్ మీదనే ఇప్పుడు చేయబోతున్నాను. ఫస్ట్ వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్ అంటే ఏంటి మనం ఫోకస్ చేద్దాం. వర్క్ డన్ బై కాన్స్టెంట్ ఫోర్స్. సో దిస్ ఈస్ ద వెరీ కన్వెన్షనల్ ఓల్డ్ ఫార్ములా డబ్ల్యూ ఈక్వలెంట్ ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్, that is Fs cos theta. So that means when the force is given, displacement is given, angle is given, we will use W equivalent to Fs cos theta. Force displacement ఆ రెండింటి మధ్య యాంగిల్ థీటా ఇచ్చినట్లయితే W equivalent to మనం Fs cos theta అనేది తీసుకుంటాం. దీన్ని ఈజీగా మనము ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఒక్కొక్కసారి దీనితో కాకుండా ఇంకా ఈజీగా ప్రాబ్లమ్ని త్వరగా చేయాలి అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే డబ్ల్యూ ఈక్వలెంట్ ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ అంటే దట్ ఈస్ కాంపనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో దట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎ బాడీ, దిస్ ఈజ్ ఎ ఫోర్స్ యు ఆర్ అప్లయింగ్ అండ్ దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్. అలాంగ్ ది డిస్ప్లేస్మెంట్ యు ఆర్ టేకింగ్ ది ఫోర్స్ కాంపనెంట్ యాజ్ ఎఫ్ కాస్ థీటా. ఇలా మనం తీసుకోవచ్చు. That is F cos theta into S, component of force along displacement into displacement. ఇంకొకటి ఇది చాలామందికి తెలియంది, F into S cos theta ఫోర్స్ ఇంటూ కాంపనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఫోర్స్. ఎలా అయినా చేయవచ్చు, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకునేది మల్టిప్లికేషన్. ఎఫ్ కాస్ థీటా ఇంటూ ఎస్ రాయొచ్చు, ఎఫ్ ఇంటూ ఎస్ కాస్ థీటా కూడా రాసుకోవచ్చు. కాబట్టి మనకి ఏది కన్వీనెంట్గా ఉంటే, దేని కాంపనెంట్ తీయడం కన్వీనెంట్గా ఉంటే మనం ఆ మెథడ్ వాడటం బెటర్. ఇప్పుడు కాంపనెంట్ ఆఫ్ ఫోర్స్ని మీరు ఈజీగా కనుక్కోగలిగినట్లయితే కాంపనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ వాడవచ్చు.
ఫోర్స్ ఇంటూ కాంపనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అలాంగ్ ఫోర్స్ కూడా మనం వాడచ్చు. ఇది చాలామందికి న్యూ వన్. ఇప్పుడు మనం స్లోగా మనం తీసుకున్నటువంటి ఒక్కొక్క అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బాడీ ఆఫ్ మాస్ 1 kilogram pulled by a force of 10 newtons which makes an angle of 60 degrees with respect to the displacement of 2 meters. Then find the work done. For example, this is a 1 kilogram body. So we have a force F of 10 newtons and this is a displacement of 2 meters. Simple ga double equivalent to మనం ఎలా రాస్తున్నాం అంటే కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ డిస్ప్లేస్మెంట్ కాంపోనెంట్ ఈజ్ F cos theta. F cos theta ఇంటూ డిస్ప్లేస్మెంట్ రాస్తున్నాం. ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఏమవుతుందంటే F cos 60 అవుతుంది. సో డబుల్ ఈక్వలెంట్ F cos 60 ఇంటూ ఎస్. F ఈక్వలెంట్ 10 cos 60 ఈక్వల్ 1/2 ఇంటూ 2 దట్ ఈక్వలెంట్ టు 10 joules లాగా మనము చేయవచ్చు. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ తీసుకున్నట్టుగానే కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ తీసుకొని ఒక చిన్న ప్రాబ్లం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ది వర్క్ డన్ బై ఫోర్స్ in the following diagram. So this is a hemispherical bowl. So you are pulling a body from here to here by using a horizontal force F, and this hemispherical bowl having a radius R. ఇలాంటప్పుడు ఫోర్సు డిస్ప్లేస్మెంట్, ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్ యాంగిల్, కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకోవడం చాలా కష్టం. అంటే ఎప్పుడైతే కాంపోనెంట్స్ రిజాల్వ్ చేసుకోవడము, డయాగ్రామ్ గీయడం కష్టం అవుతుందో అప్పుడే మనము ఇలా చూద్దాం. సో దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్. ఇప్పుడు ఫోర్స్ డైరెక్షన్ని డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఇమాజిన్ చేసుకోవడం కష్టం. ఫోర్స్ వాల్యూని డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్లో ఇమాజిన్ చేసుకోవడం కష్టం. కానీ ఫోర్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ చూడడం చాలా తేలిక. ఎలా అంటే ఇది ఆర్, ఇది మనకు డిస్ప్లేస్మెంట్. ఇది ఆర్ అయితే ఈ డిస్ప్లేస్మెంట్ వచ్చేసి ఏమవుతుంది, ఆర్ సైన్ తీటా అవుతుంది, ఆపోజిట్ సైడ్ కాబట్టి. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత, ఆర్ సైన్ తీటా ఉంటుంది. So work done equal to force into displacement along force, that equivalent F into R sin theta antam. So this is the thing. ఒకసారి మళ్ళీ చూద్దాం. So this is a hemispherical bowl. This is a body of mass M. You are pulling the body of mass M by means of a horizontal force F. So then find the work done. So easily we will understand that this is the displacement. This is the displacement. Suppose if you are able to write the displacement along the force direction, ఈ డైరెక్షన్లో మనం ఫోర్స్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ తీసుకోగలిగితే ప్రాబ్లం సింపుల్ అవుతుంది. ఇది ఆర్ కాబట్టి ఫోర్స్ డైరెక్షన్లో ఈ డిస్ప్లేస్మెంట్ నేను ఫోర్స్ ఇంటూ ఆర్ సైన్ థీటా లాగా మనం చూస్తున్నాం. అంటే వర్క్ డన్కి 3 రకాల ఫార్ములా లాగా చెప్పచ్చు. ఎఫ్ఎస్ కాస్ థీటా వెన్ వీ హ్యావ్ సింపుల్ ప్రాబ్లమ్స్, కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ డిస్ప్లేస్మెంట్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ ఇంటూ ఫోర్స్ ఎలా అయినా చెప్పచ్చు. ఇక్కడ కొన్ని బేసిక్ ప్రాబ్లమ్స్ మనం చూద్దాం. ఫైండ్ ది వర్క్ డన్ బై వేరియస్ ఫోర్సెస్ ఫర్ ఎ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ 2 meters. సో దిస్ ఈజ్ ఎ బాడీ ఆఫ్ 1 kilogram placed on a rough surface of coefficient of friction 0.4. You are trying to pull the body with a force of 10 newtons. So then find the work done by gravitational force, normal force, frictional force, external force and net force. ఇక్కడ డిఫరెంట్ ఫోర్సెస్ చేసిన వర్క్ డన్ని మనం చూద్దాం. ఫస్ట్ we focus on gravitational force. This is a body of mass 1 kilogram. This is the direction of displacement. S is equivalent to 2 meters. And this is the direction of gravity. F equivalent to mg, mass 1 and g 10, that equivalent to 10 newtons. So the angle between force and displacement is 90 degrees. Therefore double equivalent F bar dot S bar, that equal to Fs cos 90. Fs cos 90 into 0. That's why we are going to get the answer as 0. Next, normal force చేసినటువంటి వర్క్ డన్ మనం చూద్దాం. నార్మల్ ఫోర్స్. For example, this is a body. This is the direction of normal force N for a horizontal surface N equivalent to mg, and this is the displacement. Again, the force and displacement are at a 90 degrees angle. The work done by normal force equal to ns cos 90, that equivalent to 0. నెక్స్ట్ అలాగే మనం ఒక్కొక్క ఫోర్స్ గురించి చూడవచ్చు. ఫ్రిక్షనల్ ఫోర్స్ చూద్దాం. సపోజ్ వెన్ ఎవర్ యు ఆర్ అప్లయింగ్
a force of 10 newtons to pull the body right side. The direction of motion is right side. The friction direction is left side. This is the direction of displacement. S equivalent to, let us say, 2 meters. So force and displacement is opposite to each other. మనము వర్క్ డన్ బేసిక్ ఫార్ములా చూద్దాం. ఎఫ్ఎస్ కాస్ థీటా, ఫోర్స్కి డిస్ప్లేస్మెంట్కి ఇక్కడ యాంగిల్ ఎంత అవుతుంది? 180 degrees అవుతుంది. డిస్ప్లేస్మెంట్ ఇలా ఉంది, ఫోర్స్ ఇలా ఉంది. డబుల్ ఈక్వలెంట్ ఎఫ్ఎస్ కాస్ 180, కాస్ 180 అంటే -1 మైనస్ 4 into 2 దట్ ఈక్వలెంట్ -8 joules. ఇలా మనం చూడొచ్చు. అంటే క్వశ్చన్ అడిగేటప్పుడు క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు, ఫైండ్ ది వర్క్ డన్ బై ఎదర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఆర్ ఫైండ్ ది వర్క్ డన్ బై నార్మల్ ఫోర్స్ ఆర్ ఫైండ్ ది వర్క్ డన్ బై ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేస్తారు. అది మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని ఫైండ్ ది వర్క్ డన్ బై ఫోర్స్ అన్నారు. సో దే విల్ మెన్షన్ వెరీ క్లియర్లీ ఫర్ ది ఫోర్స్. నెక్స్ట్, ఎక్స్టర్నల్ ఫోర్స్. Suppose this is a 1 kilogram, this is the displacement of 2 meters and it is given force is equivalent to 10 newtons. Force and displacement both are in same direction. The angle between them theta equivalent to 0. W equivalent to Fs cos 0 that equal to 10 into 2 into 1 that equal to 20 joules. ఇలా మనం తీసుకోవచ్చు. Next, last question, find the work done by net force. Find the work done by net force means actually in the problem we have seen that the normal force is not doing work done and the gravitational force is not doing work done. Only the participating forces are external force and frictional force. So that's why I'm only taking these two forces. Work done by net force means work done by all forces. Capital F minus small f into S, 10 minus 4 into 2. 10 minus 4 means 6, 6 2 ja 12, 6 2 ja 12 joules. In this way we will do. And we focus on some more work done. Next, find the work done by gravity and normal force in the diagram. So first we will explain the problem. This is an inclined plane of angle 30 degrees. You are placing a body of mass 2 kilogram. Okay. This is the mg and this is the displacement. So easily we will write W equivalent to component of force along displacement into displacement. So this is the force along the inclined plane. We know that its component is mg sin theta. That's why I'm writing mg sin theta here. And displacement, yes, m means 2, g means 10, sin 30 into 1. 20 into 1 by 2 equivalent to 10 joules. ఇలా మనం చేయవచ్చు. Or we can do this problem by using the principle the force, displacement and this angle becomes 60 degrees. Force into displacement into cos theta la kuda cheyachu. Next, we focus on the work done by normal force. This is the normal force and this is the displacement. The angle is 90 degrees. Therefore the work done equivalent to 0. Next, ఒకటి vectors example చూద్దాం. Find the work done by a force of F bar equivalent to 2i cap plus 3j cap minus 4k cap on a body and it displaces from 210 to 342. Find the work done. సో ఇక్కడ మనం చూద్దాం. ఫస్ట్ మనం ఇందాక తీసుకున్న ఫ్లో చార్ట్ ప్రకారం ఎదర్ కాన్స్టెంట్ ఫోర్స్ ఆర్ వేరియబుల్ ఫోర్స్ ఆర్ అన్నోన్ ఫోర్స్ అలా మనం డిఫరెంట్ చేసుకుంటే ప్రాబ్లమ్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది కాన్స్టెంట్ ఫోర్స్ కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ లాగా వాడుకోవాలి. బట్ ఇందాక నేర్చుకున్న ఫ్లో చార్ట్ ప్రకారం వెక్టర్స్కి అయితే dw equivalent to f bar dot dr bar because the problem is given in vectors. So it is displaced from 210 to 342. So first we are writing position vector and second also we are writing position vector. Dr bar equivalent to r2 bar minus r1 bar. That is written as r2 bar minus r1 bar means x2 minus x1 into I cap plus y2 minus y1 into j cap plus z2 minus z1 into k cap. That equivalent to 3 minus 2 into I cap plus 4 minus 1 into j cap plus 2 minus 0 into k cap. దీన్ని ఇలా రాసుకోవచ్చు. I cap plus 3j cap plus 2k cap. F bar dot dr bar you are substituting. We know the dot product. I dot I equal to 1, j dot j equal to 1, k dot k equal to 1. 2 into 1 plus 3 into 3 minus 4 into 2. So finally we get 3 joules. Next,
ఇంకో క్వశ్చన్ మనం చూద్దాం. If a force F equivalent to 3x plus 2 newtons acts on a body from x equal to 1 meter to 3 meters, then find the work done by that force. ఇప్పుడు క్వశ్చన్ చూసి దాన్ని అనలైజ్ చేయడం చూద్దాం. Check out whether this is constant force or not. Here the force varies with respect to x. That means when x changes, force also changes. That means it is a variable force. So definitely we need to apply the integration. As the given force is variable force, double equivalent integral f dx. Integral of 3x plus 2 into dx, that equal to 3 into integral of x into dx plus 2 into integral dx. 3 into integral x dx. X power n plus 1 by n plus 1. Here n is given as 1. Plus 2 into integral dx means x. So finally 3 by 2 into x square plus 2x within the limits 3 to 1. By substituting the value 3 by 2 into upper limit minus lower limit. That means 3 square minus 1 square. Plus 2 into upper limit minus lower limit. So finally we get 12 plus 4. That equivalent to 16 joules. Next we focus on graph related. So find the work done by using the following graph. So this is a graph related to force and displacement. So let us say this is a force and this is a displacement. You have a trapezium. So within the limit 0 to 6 and the force value is given as 5 newtons. ఇందాకే మనం నేర్చుకున్నాం. So whenever we have the FS graph, only we need to focus on area under the curve. Area under the curve అంటే ఈ ఏరియాను మనం చేయవచ్చు. We can calculate the area in two ways. By using the formula of trapezium, or by taking the addition of two triangles and one square area. దీన్ని టూ ట్రయాంగిల్స్ ఒక స్క్వేర్ అనుకొని టోటల్ ఏరియాని మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఎలా అయినా తీసుకోవచ్చు. ఏరియా అండర్ ది కర్వ్. సో వీ హ్యావ్ ది బేసిక్ ఫార్ములా. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి అండ్ దిస్ ఈజ్ హైట్. half into a plus b into h. Half into a means this side, means 4 minus 2. 4 minus 2 plus b means this side, 6 minus 0 plus 6 minus 0 into h. Height means 5. That equivalent to half into 4 minus 2 2, 2 plus 6 8, half into 8 into 5, 4 5 are 20 joules. So this is about the work done. Next another question we have. Find the work done by all forces on a body of mass 2 kg. This is a graph of V and S, velocity and displacement. So in the question there is no idea about the force, whether it is constant or variable. In such a case only we have one option, work done by all forces equivalent to half m into v square minus u square. ఇక్కడ మనం చూసుకోవాలి. ఫోర్స్ గురించి అసలు డిస్కషన్ ఏం లేదు. కాన్స్టెంట్ ఫోర్స్ అయితే ఎఫ్ బార్ డాట్ ఎస్ బార్ వాడతాం. వేరియబుల్ ఫోర్స్ అయితే ఇంటిగ్రల్ ఎఫ్ బార్ డాట్ డిఎక్స్ బార్ వాడచ్చు. బట్ ఇక్కడ నో ఐడియా. సో అలాంటప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఏంటో చూసుకోవడము, ఫైనల్ వెలాసిటీ ఏంటో చూసుకోవడము, వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ మనం వాడుకోవచ్చు. వర్క్ డన్ బై ఆల్ ఫోర్సెస్ దట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం ఇంటూ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్. హాఫ్ ఇంటూ మాస్ మీన్స్ 2 into v square minus u square. Half into 2 into v square means 0 square minus 20 square. So by substituting that value we will get around minus 400 joules. Next we focus on work done by spring force. Work done by spring force. సో ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. సో చాలా టెక్స్ట్ బుక్స్లో ఇది మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్గా ఉంటుంది. ఇది ఒకసారి మనం చూద్దాం. వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ స్ప్రింగ్ ఆఫ్ న్యాచురల్ లెంగ్త్. యు ఆర్ ట్రయింగ్ టు స్ట్రెచ్ దిస్ స్ప్రింగ్ బై యూజింగ్ F external. This F external. So when this is F external, this will be restoring force. So force and displacement are opposite to each other. By using Fs cos theta, you are going to get minus F dx. We know the restoring force F equal to kx
dw equivalent minus kx into dx. W equivalent integral dw. So by doing all these things we get minus half k x square. Here the important thing is x is the elongation from natural length. X is the elongation from natural length. Natural length నుంచి ఎంత elongate అయింది అనేది మనం చెక్ చేసుకోవాలి. Suppose if you are interested to find the work done within the limits x1 to x2, we will get half k into x1 square minus x2 square. ఇక్కడ ఒక రెండు బ్యూటిఫుల్ మోడల్స్ మనం చూద్దాం. If W is the work done required to elongate the spring by distance x, then find the work done to increase the elongation up to 2x. x కి elongate చేయడానికి వర్క్ డన్ w అయితే సో w ఈక్వలెంట్ మనకు ఫార్ములా ప్రకారం మైనస్ హాఫ్ కే ఎక్స్ స్క్వేర్ రాస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? యూ నీడ్ టు elongate it up to a distance of 2x. ఇనీషియల్ లెంగ్త్ వచ్చేసి ఇనీషియల్ డిస్ప్లేస్మెంట్ x1 ఉంది, ఫైనల్ డిస్ప్లేస్మెంట్ 2x ఉంది. అప్పుడు మనకు ఫార్ములా డబుల్ డాష్ ఈక్వలెంట్ హాఫ్ కే ఇంటూ x1 స్క్వేర్ మైనస్ x2 స్క్వేర్. x1 is initial elongation and x2 is final elongation. Half k into x square minus 2x whole square, that equivalent to minus half k x square into 3, that equivalent to we get around 3w.